మీరు చేసే ఈ చిన్న తప్పు వల్ల ప్రెగ్నెన్సీలో షుగర్ లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. నేను మీ డాక్టర్ అనుపమ, గైనకాలజిస్ట్, మ్యాట్రిక్స్ హాస్పిటల్స్, గుంటూరు. ప్రెగ్నెన్సీ టైంలో స్త్రీలు బ్లడ్ షుగర్ ని కంట్రోల్లో పెట్టుకోవాలి. అలా పెట్టుకోకపోతే గనక బేబీ మీద, ఉమ్మనీరు మీద దాని ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎలా అంటే బేబీ ఎదుగుదల తక్కువ ఉండొచ్చు, IUGR బేబీస్ అంటారు. ఉమ్మనీరు తక్కువ అవటం, ఉమ్మనీరు బాగా ఎక్కువ అవటం, బేబీకి రక్త సరఫరా మాయ ద్వారా వెళ్తుంది. ఆ రక్త సరఫరాలో మార్పులు రావటం, ప్రెగ్నెన్సీ టైంలో తల్లులు షుగర్ ని కంట్రోల్ చేసుకోకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ నేను పై చెప్పినవన్నీ. కామన్ గా ప్రెగ్నెన్సీలో మదర్స్ కి క్రేవింగ్స్ ఉంటా ఉంటాయి. దాని వల్ల వాళ్ళు ఎక్కువ స్వీట్స్ తింటాం, లేదా ఎక్కువ కార్బ్స్, ఎక్కువ రైస్ తీసుకోవటం వల్ల వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ తప్పుతాయి. మనం చేయాల్సింది ఏంటి? కార్బోహైడ్రేట్ కి బదులుగా ఈ డైట్ ని మీరు ఫాలో అవ్వండి. డ్రై ఫ్రూట్స్, జొన్నలు, రాగులు, మొలకెత్తిన పప్పు ధాన్యాలు, చేపలు, గుడ్లు, ఆకుకూరలు, ఇంకా తక్కువ కొవ్వు కలిగిన పాలు, పెరుగు లాంటి పదార్థాలు, ఈ ఆహార పదార్థాలు తీసుకోవటం వలన మీ ప్రెగ్నెన్సీ జర్నీలో షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. మేమిచ్చే హెల్దీ టిప్స్ ని ఫాలో అవుతూ మీ ప్రెగ్నెన్సీ జర్నీని హ్యాపీగా కొనసాగించాలని కోరుకుంటూ మీ డాక్టర్ అనుపమ. ఈ వీడియోని ప్రెగ్నెంట్ మదర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.